ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బాబా యొక్క హృదయ సింహాసనంపై విరాజమానమైన పిల్లలే అదృష్టవంతులు అని అంటున్నారు. నిశ్చయ బుద్ధితో మీ భాగ్యాన్ని మేల్కొలుపుకుంటున్నారు కదా. సర్వ సంబంధాలు పరమాత్మతో జోడించి ఒకే ఏకిరస స్థితిలో ఉంటున్నారు కదా. ఏకిరస స్థితిలో ఉండి మీ భాగ్యం తయారు చేసుకుంటున్నారా లేదా అని అడుగుతున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు బాబ్దాదా ఏం చూస్తున్నారు? ఈరోజు అదృష్టవంతులైన పదమాపద భాగ్యశాలి పిల్లల యొక్క మాలను చూస్తున్నారు. మాలలోని ప్రతి మని యొక్క విశేషతను చూస్తూ హర్షిస్తున్నారు. తండ్రి తన పిల్లల యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి ఏ విధంగా హర్షిస్తున్నారో అదేవిధంగా మీరు మీ సౌభాగ్యాన్ని చూసుకొని సదా హర్షితంగా ఉంటున్నారా? భాగ్యశీతర మెరుస్తూ సదా ఎదురుగా కనిపిస్తుందా, లేక అప్పుడప్పుడు భాగ్యశీతర మీ ముందు నుండి తొలగిపోతుందా? స్థూల శీతరులు అప్పుడప్పుడు స్థానాన్ని మారుస్తాయి, ఆ విధంగా భాగ్యశీతర మారటం లేదు కదా. ఒక్క శీతర మాత్రం తన స్థానాన్ని మార్చదు. మీరు అటువంటి శీతరయేనా? ఆ శీతర ఏదంటే దృఢ సంకల్పం గల శీతర. దీనినే మీ ప్రపంచంలో ధ్రువతార అని అంటారు. ఎప్పుడైతే పరమాత్మపై మన దృఢ సంకల్పం నిత్యం ఉంటుందో, ఒకే స్థానంలో ఉంటామో వాళ్ళని ధ్రువతార అని అంటారంట. ఈ విధమైన దృఢ నిశ్చయ బుద్ధి మరియు ఏకీరస స్థితిలో సదా స్థితిలో పదమాపద భాగ్యశాలిగా అయ్యారా లేక అవుతున్నారా? మీ అదృష్టం యొక్క విస్తారాన్ని మీ స్మృతిలోకి తీసుకువస్తున్నారా? అదృష్టానికి లేదా సర్వప్రాప్తులు లభించిన దానికి గుర్తు ఏమిటో తెలుసా? ఏమై ఉంటది? ఎవరికైతే సర్వప్రాప్తులు ఉంటాయో వారిని అదృష్టవంతులు అంటారు. సర్వప్రాప్తులలో ఏ ప్రాప్తి అయినా లోటుగా ఉందా? జీవితంలో కావలసిన ముఖ్య ప్రాప్తులు శ్రేష్ఠ సంబంధాలు, శ్రేష్ఠ సంపర్కం, సత్యమైన స్నేహం మరియు సర్వ రకాల సంపత్తి మరియు సఫలత. ఈ 5 ముఖ్య విషయాలను మీలో చూసుకోండి. ఇప్పుడు మీ సంబంధాన్ని ఎవరితో జోడించాలి? కల్పమంతట్లో ఇంతకంటే శ్రేష్ఠ సంబంధం ఎప్పుడైనా ప్రాప్తిస్తుందా? సంబంధంలో ముఖ్య విషయం సంబంధం అనేది అవినాశిగా ఉండాలి. మరైతే అవినాశి తండ్రితో ఆ సర్వ సంబంధాలు అవినాశియే కదా. ఒకని ద్వారానే సర్వ సంబంధాలు ప్రాప్తిస్తున్నాయి. ఇటువంటి సంబంధి ఎప్పుడైనా లభించడం చూసారా? మరైతే సర్వ సంబంధాలతో సంపన్నులైనా? పరమాత్మ అడుగుతున్నారు. సర్వ సంబంధం ఇప్పుడు ఎవరితో జోడించాలి? పరమాత్మతో. మరి ఆయన సర్వ సంబంధాలు జోడించి సర్వ ప్రాప్తులు పొందుతున్నారు కదా, సంపన్నులే కదా. మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు కదా దృఢమైన నిశ్చయంతో అని పరమాత్మ అంటున్నారు.